13వ అధ్యాయము 5 నుండి 14 వచనాలు మనం మార్చి చదువుకుంటూ వచ్చాం. ఈ వాక్య భాగంలో మనకు ఏం కనపడుతుందంటే, ఏదైనా ఒక కుటుంబంలో కానీ, లేకుంటే స్నేహితుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ ఒక కాన్ఫ్లిక్ట్ అనగా అది గొడవ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో దేవుని యొక్క వాక్య భాగము మనకు తెలియజేస్తాం. అబ్రహాము, లోతు ఇద్దరు బంధువులే, ఇద్దరు ప్రభుని ఎరిగినటువంటి వారు. దేవుడు ఇద్దరిని చక్కగా ఆశీర్వదించాడు. వారు ఇరువురు కలిసి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణంలో వాళ్ళ యొక్క ప్రయాణం ఎట్లా ఉందంట, దేవుని వైపు చూస్తూ విశ్వాసముగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేస్తున్నటువంటి సమయంలో ఇది చక్కగా సాఫీగా నడుస్తూ ఉంది. అయితే మార్గంలో సగం దూరం వెళ్ళేసరికి ఒక చిన్న సమస్య అనేది ఏర్పరచబడుతూ వచ్చింది. కాబట్టి సమస్య అనేది కామన్. మనం ఎంత దూరంగా ఉన్నా, ఎంత దగ్గరున్నా, ఏమున్నా ఏమి లేకపోయినా ఈ యొక్క మనుషుల మధ్య ఈ యొక్క చిన్న చిన్న సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. బంధువులైనా, బంధువులు కాకపోయినా, ఇరుగు పొరుగు వారైనా, వారి వేరే వారైనా సరే, కొన్నిసార్లు మనకు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు, విశ్వాసులైనా అవిశ్వాసులైనా సరే, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి, దాన్ని మనం డీల్ చేయాలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమస్య. అన్ని చోట్ల ఉంది, లేదని కాదు. కుటుంబాల్లో సమస్య ఉంది, అంతేకాకుండా మరి ఇరుగు పొరుగు వారి మధ్య ఉంటుంది, భార్యాభర్తల మధ్య ఉంటుంది, విశ్వాసుల మధ్య ఉంటుంది, సంఘంలో ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం, పార్లమెంట్లో లేవా, ప్రతి చోట కూడా దేశంలో ఉన్నాయి. ప్రతి చోట సమస్య అనేది ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఆ సమస్య వచ్చినప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను ఎలా దాన్ని డీల్ చేయాలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ ఈ భాగం అదే మనకు తెలియజేస్తాం. ఈ భాగం అంతట్లా మనం 15 వచనాలు చదువుకుంటూ వెళ్తే మనకేం కనపడుతున్నాయంటే 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. నెంబర్ 1, ఏ టెండర్ ప్రాబ్లం, ఒకటి సమస్య కనపడుతూ ఉంది. రెండోది ఏం కనపడుతూ ఉంటాం, ప్రపోజల్ అనగా ఆలోచన కనపడుతూ ఉంది. ఆ తర్వాత మూడోది వాటి యొక్క ప్రణాళిక. చూడండి, ఈ 3 విషయాలు మనం చూస్తాం ఈరోజు. మొదటిగా ఏం కనపడుతుందంట, ట్రబుల్ సమ్ ప్రాబ్లం అనగా కలవరపరిచేటువంటి సమస్య. ఇద్దరు విశ్వాసులే, లోతు అబ్రహాము అనేక జన్మలకు తండ్రి అని దేవుడు అతనికి బిరుదిచ్చాడు. ఈ యొక్క లోతు మరి ఆయన కూడా విశ్వాసే, ప్రభువుని ఎరిగినటువంటి వాడు. కానీ దేవుడు ఇద్దరిని సమానంగా ఆశీర్వదించాడు. చూడండి, వారి యొక్క జీవితాలు మనం చూస్తే దేవుడు వాళ్ళని ఎలా ఆశీర్వదించాడంట. మరి 2వ వచనంలో అబ్రహాము యొక్క జీవితాన్ని ప్రభు ఎలా ఆశీర్వదించాడంట. చూడండి, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. వెండి బంగారములు పశువులు. కాబట్టి ఆ దినాల్లో ఎంత పశువులు ఉంటే అంత వాళ్ళంత గొప్పవారుగా పరిగణించేటువంటి వారు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే మరి 6వ వచనంలో చూస్తే చూడండి, 6 కానీ క్షమించండి, లోతు యొక్క జీవితాన్ని మనం చూసుకుందాం. చూడండి, లోతు ఎలా ఉన్నట్టు, ఆయన పరిస్థితి ఏంటిదంట. చూడండి, 7వ వచనం చదవండి. కాపురం ఉంది కాబట్టి చాలండి. 5వ వచనం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండెను కనుక. సో ఈయన కూడా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. అబ్రహాము ఎంత ఆశీర్వదించాడో లోతును కూడా అంతగానే ఆశీర్వదించాడు. అవును, ఇక్కడ రాబేటువంటి మాటలు ఏంటిదంట, లోతుకును గొర్రెలు గొడ్లు, ఆ తర్వాత గుడారం అనగా ఇల్లులు, అపార్ట్మెంట్స్ అంటే ఫ్లాట్స్ అని అనుకోవచ్చు. ఇంకా గొడ్లు ఉన్నాయి, ఆ తర్వాత గొర్రెలు ఉన్నాయి. చూడండి, మరి అబ్రహాము దేవుడు లోతును ఆ రీతిగా ఆశీర్వదించాడు, ఇద్దరిని ఆశీర్వదించాడు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంట, సమస్య చూడండి, దీనికి కారణం ఏంటి సమస్యకు అంటే వాక్యంలో 6వ వచనంలో రాబేటువంటి మాట, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను.
ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమాయ. చూడండి, కాబట్టి దేవుడు ఇద్దరిని ఆశీర్వదించాడు, ఇద్దరు సంతృప్తి చెందాలి. కానీ దానికి బదులు వారిద్దరి మధ్య ఏమని చేసిందంటే ఈ ఆస్తి అనేది మరి కలిసి నివసించలేకపోతూ ఉన్నారు, మరి సమాధానం కోల్పోయేటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తాను. ప్రభువారు చెప్తున్నారు, ఈ లోకంలో మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం మరి 19-20 వచనాలు చూస్తే యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంట చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీ కొరకు ధనము సమకూర్చుకునవద్దు, ఇక్కడ చిమటయు దొంగిలెదరు, పరలోకమందు మీ ధనమును సమకూర్చుకోండి. ఎక్కడ సమకూర్చుకోవాలంట? పరలోకంలో సమకూర్చుకోవాలి. కాబట్టి ఈ లోకమైనటువంటి ధనం కాదు, ఈ లోకమైనటువంటి ధనాన్ని మనం సమకూర్చుకుంటే దొంగలు ఉంటారు, ఆ తర్వాత ఇరుగు పొరుగు వారు ఉంటారు, కొంతమంది మరి నైట్లో వచ్చి దాడి చేసి అవన్నీ దోచుకొని పోతూ ఉంటారు. అందుచే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ తన శిష్యులకు ఏమని చెప్పి, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనుడి. ఇక్కడ వాక్యంలో 19వ వచనం రాయబడినటువంటి మాట, భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకునవద్దు. అంటే భూమి మీద మన భూమి మీద ఉన్నాం, మరి యొక్క సర్వైవ్ కావటానికి ఉద్యోగం చేస్తాం, కష్టపడతాం, ఆ తర్వాత కొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటాం, కొంత డబ్బు మనము బ్యాంకులో వేసుకుంటూ ఉంటాం, తినక కొన్నిసార్లు మనం దాచిపెట్టుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంట, భూమి మీద మీ ధనమును సమకూర్చుకునవద్దు. మనం బతికేది ఎట్లా? ధనం లేకపోతే మనము జీవించేది ఎట్లా? కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం కొరకు మనము మరి అవసరం కావాలి, మరి పైసలు డబ్బులు అవసరమే. కాబట్టి ప్రతిదీ కూడా మనకు ప్రతిదీ కూడా భూమి మీద డబ్బుతో కూడినటువంటిది. అందుచే మన యొక్క స్టేట్మెంట్ అంటారు, మనీ మేక్స్ మెనీ థింగ్స్, లేదంటే మనీ మేక్స్ ఎవ్రీథింగ్. కాబట్టి ఏదైనా చేయగలరు. కాబట్టి దేవునికి వాక్యం ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ప్రభువారు చెప్తున్నారు, మీరు భూమి మీద ధనమును సమకూర్చుకునవద్దు. ఒకవేళ సమకూర్చుకోకపోతే మన అవసరాలు ఎలా తీర్చబడతాయి అంటే ప్రభు చెప్తున్నాడు, మీకు ఎంత కావాలో అంతవరకు సమకూర్చుకోండి. అందుచే దేవునికి వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. చూడండి 19వ వచనం, ఎందుకు సమకూర్చుకోవద్దంట? ఎందుకు అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, అక్కడ ఏమంటుంటా, చిమటయు తుప్పును తీవేయును, దొంగలు కన్నం వేసి దొంగలించారు. కాబట్టి దొంగలు ఉంటారు, ఆ తర్వాత తుప్పు పట్టిపోతుంటుంది, దాచిపెడతా ఉంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుచే ఈ తాత్కాలికమే, మీరు ఎంత సంపాదించినా ఈ లోకంలో దీన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వారే. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ సమకూర్చుకోవాలంటే మనం పరలోకంలో సమకూర్చుకోవాలి. మరి పరలోకంలో సమకూర్చుకోవాలంటే దాని కొరకు మనం ఏం చేయాలా? పరలోకంలో సమకూర్చుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆత్మల సంపాదన కొరకే మనం ప్రయాసపడాలి. కాబట్టి ఎంత మనం సంపాదించుకుంటామో అంత మనకు పరలోకంలో అంత మన పేరులో మన అకౌంట్లో ప్రభు సమకూరుస్తూ ఉంటాడు, దాన్ని పొదుపు చేస్తూ ఉంటాడు. అందుచే ఈ యొక్క నశించిపోయేటువంటి ఆత్మల కొరకు మనం ప్రయాసపడుతూ ఉండాలి. అందుచే ప్రభు ఇక్కడ శిష్యులకు చెప్తూ ఉన్నాడు, మీరు భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దు. అందుచే ప్రభు చెప్తున్నాడు, ఎందుకు? మీ ధనం ఎక్కుంటుందో మనసు కూడా అక్కడనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చూసినా ఈ యొక్క ధనము విస్తరిస్తూ ఉంటే నీ మనసు అంతా కూడా ఆ డబ్బు మీదే ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పర్యావరణం ఈ యొక్క డబ్బే మనం ఏం చేస్తుందంటే రకరకాలైనటువంటి ఈ పాపంలోకి నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం చూస్తే ముఖ్యంగా యవనస్తులు ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ వచ్చేసరికి మరి లక్షలు సంపాదిస్తున్నారు. ఆ డబ్బును ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక తాగి తొందరలాడి రకరకాలుగా ఖర్చు పెడుతున్నారు, వేశ్యలకు ఖర్చు పెడుతున్నారు, ఆ తర్వాత ఇంకేంటి మత్తు పదార్థాలకు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే అలా ఉంది ఈరోజు. అవుచే ప్రభు చెప్తున్నాడు, ముఖ్యంగా యవనస్తులుగా చెప్తున్నాడు, మీరు భూమి మీద ధనమును సమకూర్చుకునవద్దు అంటున్నారు. అంటే మనం ఏం చేయాలి? మనము దేవుడు మనకి ఎంత ఇస్తే అంతవరకు మనము సంతృప్తి చెందాలి. ఇచ్చిన వాటితో మనం సంతృప్తి చెందాలి. అందుచే పౌలు వారు చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఆయన ఏం చెప్పారంటే ఫిలిప్పీల రాష్ట్ర పత్రికలో ఏమన్నా మీకు కలిగిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండేది అని అంటాడు. చూడండి, లెర్న్ టు బి కంటెంట్ అనగా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోండి అని అంటాడు. ప్రభు చెప్తున్నాడు అనమాట, పౌలు వారు చెప్తున్నారు ఈ మాట. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రోగ్రాం పిల్లరా,
మనము మొట్టమొదటిగా మనము సంతృప్తి చెందేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రభునందు మనం సంతృప్తి కలిగి ఉంటామో అప్పుడు మనం ఎంతో సంతోషంగా ఆనందంగా హ్యాపీగా మనం జీవించేటువంటి వారు ఉంటాం. కాబట్టి ఇది మనకు మొదటిగా కారణం ఏంటంటే గొడవకు కారణము మరి అబ్రహాము ఆ తర్వాత లోతు వారిద్దరు కూడా మరి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా దేవుడు వారిని ఆశీర్వదించినాడు. ఆ ఆస్తిని బట్టి వారిద్దరికి ఏమొచ్చిందంటే అక్కడ సమాధానం కోల్పోతూ వచ్చినారు. చూడండి ఆ తర్వాత రెండవ పాఠంగా మనం చూసినట్లయితే మరి ఆ కారణాన్ని బట్టి చూస్తే వాక్యంలో ఏమని రాయాలంట చూడండి 7వ వచనంలో రాబేటువంటి మాట. అబ్రహాము ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే లోతుకు ఆ తర్వాత అబ్రహాంకు మరి ఈ వాదన జరుగుతున్నప్పుడు వారిద్దరి మధ్య సమాధానం కోల్పోతూ వచ్చినారు. కాబట్టి అబ్రహాం అయితే విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆయన సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ లోతు కూడా దేవుని ఎరిగినటువంటి వాడు, ఆయన కూడా సమాధానం లేకుండా పోతూ వచ్చింది. కాబట్టి ఇద్దరు కూడా సమాధానం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏంటిదంటే రీజన్ ఏంటిదంటే కేవలం ఆ డబ్బును బట్టే మరి ఈ సమాధానం అనేది వాళ్ళు కోల్పోతూ వచ్చారు. నేటి దినాలు మనం చూస్తే కూడా సంఘాలు గొడవలు ఎందుకు వస్తున్నాయంటే కేవలము ఈ డబ్బు గురించే. నేను అంత దశంభాగం ఇస్తున్నా, నేను ఇంత దశంభాగం ఇస్తున్నా, అవి ఎక్కడ పోతున్నాయి, ఇవి ఎక్కడ పోతున్నాయి, ఇవి వస్తున్నాయి. మన డబ్బు దశంభాగాలు ఎవరేమన్నారు? ఎవరైనా చెప్పారా మీకు ఇవ్వమని? దేవునికి వాక్యాన్ని మనం వింటున్నాం, చదువుతున్నాము. నీ మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా ఇచ్చి దేవుడు శోధించి పరిశీలించమన్నాడు. మన ఆశీర్వాదం కొరకే మన ఆశీర్వాదం కొరకు మనం దేవునికి ఇస్తున్నాం. మరి దేవునికి ఇస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని ప్రశ్నించడం ఎందుకు? ఇచ్చిన తర్వాత మనం మర్చిపోవాలి దాని గురించి. నేను ప్రభుకి ఇచ్చాను, ప్రభు యొక్క సంఘానికి ఇచ్చాను, కాబట్టి ప్రభు పరిచర్యకి ఇచ్చాను, దేవుని పరిచర్యకి ఇచ్చాను అని అటువంటి విశ్వాసంతో మనం ముందుకు పోతూ ఉండాలి. అంతేగాని ఇచ్చిన తర్వాత నేను అంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను, ఆ లెక్కలు ఎక్కడ పోయినాయి అని ఈ దినాల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎంత మరి దుఃఖకరమైన సంగతి. దేవునికి వాక్య భావంలో మనం చూసినట్లయితే ప్రభుత్వం పిల్లరా, మనం దేవునికి ఇచ్చిన తర్వాత దాని గురించి మనం ఎప్పుడు కూడా మళ్ళీ మనం తిరిగి అడగకూడదు. కాబట్టి దేవునికి వాక్యంలో చూడండి ఎందుకంటే ఉదాహరణకి ఎప్పుడైనా మనం ఎవరికైనా బహుమానం ఇచ్చినామనుకోండి, ఒక గిఫ్ట్ ఇచ్చామనుకోండి, మనం రకరకాలుగా వెళ్తూ ఉంటాం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం గిఫ్ట్ వెళ్తాం. గిఫ్ట్ తీసుకెళ్ళిన తర్వాత వారికి గిఫ్ట్ మనం ప్రజెంటేషన్ చేస్తాం. గిఫ్ట్ ప్రజెంటేషన్ తర్వాత ఒక వారం తర్వాత నా గిఫ్ట్ నాకు ఏమని అడుగుతాం అట్లా ఎప్పుడు అడగం ఈ నెవర్. కాబట్టి మనం ఏం చేస్తామంట అది మర్చిపోతాం. ఇంకా వాళ్ళకి ఇచ్చేసినాం, విరగొట్టుకుంటాడో దాచిపెట్టుకుంటూ మనకు తెలియదు సంగతి. కాబట్టి అట్లనే మనం కూడా దేవునికి ఇచ్చాము, అదేదో దేవుడు చూసుకుంటాడు. అంతేగాని నేను ఇంత డబ్బులు ఇస్తున్నా, అవి ఎక్కడ పోతున్నాయి, ఇక్కడ పోతున్నాయని ఎప్పుడు మనము దైవజనుల మీద కానీ లేకుంటే మన సంఘ పెద్దలను కానీ ప్రశ్నించేటువంటి హక్కు మనకు లేదు. ఉండొచ్చు బహుశా, కానీ ఆ ప్రశ్నించడం వల్ల మనమే నష్టపోతూ ఉంటాం. కాబట్టి దేవునికి వాక్యానుసారంగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నేటి దినాలు మనం చూస్తే అనేక సంఘాలు ముఖ్యంగా మన హెబ్రోను సహవాసంలో ఇవి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి అంటే విశ్వాసము అనేది కోల్పోతున్నారు మనుషులు, దేవుని యొక్క బిడ్డలు. కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మన విశ్వాసం ఏ రీతిగా ఉంది అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఇక్కడ దానికి మూల కారణం ఏంటిదంటే అబ్రహాంకు లోతుకి దానికి ఉన్నటువంటి ఆ సమస్యకు కారణం ఏంటిదంటే కేవలము ఈ యొక్క ఆస్తి గురించి వాళ్ళకి సమాధానాన్ని కోల్పోతూ వచ్చినారు. చూడండి ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూడండి. రెండోది ఇది మొదటిగా ఏంటిదంట సమస్య ట్రబుల్సమ్ ప్రాబ్లం అనగా కలవరపరిచేటువంటి సమస్య. కాబట్టి వారిద్దరిని కూడా కలవరపరుస్తూ ఉంది. మరి కలవరపరిచేటువంటి టైంలో అబ్రహాం గారు చూస్తే ఆయన విశ్వాసులకు తండ్రి కాబట్టి దేవుని దగ్గర బహుశా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆలోచన ఎటువంటి ఆలోచన ఇచ్చినట్ట ప్రేమ కలిగినటువంటి ఆలోచన. చూడండి ఎంత మృదువైనటువంటి ఆలోచన. ఎటువంటి ఆలోచన ఇచ్చాడంట 7వ వచనంలో రాబేటువంటి మాట. అప్పుడు అబ్రహాము పశువుల కాపులకు లోతు కాపులకు కలహము పుట్టాను. ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉంది. కాబట్టి అబ్రహాము మనము ఏమంటున్నట్టు ఆయన కాబట్టి అబ్రహాము మనము బంధువులము.
కనుక నాకును నీకును నా పశువుల కాపటకు నీ పశువుల కాపటకును కలహం ఉండకూడదు. ఎంత చక్కని మాట అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నట్టు అబ్రహాము, మనము బంధువులము. ఇంగ్లీష్ భాషలో ఏమన్నా తర్జుమా చేయబడిందంటే వీఆర్ బ్రదరన్స్, మనము సహోదరులము, మనం సహోదరులము అని అర్థం తెలియజేస్తాం. అక్కడ ఇంగ్లీష్లో అట్లా తర్జుమా చేయడం అంటే మనమంతా కూడా ఆత్మీయంగా క్రీస్తు శరీరంలో క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి మనమందరం కూడా ఒక శారీరకంగా మరి బంధువులం కాకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మనం అందరం క్రీస్తులో ఒక కుటుంబంగా మనం కట్టబడుతూ వచ్చినాం, ఒక సంఘంగా కట్టబడుతూ వచ్చినాం. కాబట్టి మనం అంతా కూడా ఆత్మీయమైనటువంటి బంధువులుగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి అది మనం గ్రహించాలి. అబ్రహాం చూడండి ఏమంటాడంట, మనం బంధువులం కాబట్టి మన నీకు నాకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఆయన సమాధానం కొరకు వెంటాడుతున్నాడు, సమాధానం కొరకు ఆయన మరి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుచే ఆయన ఈ మాట అన్నాడు, ఏమన్నాడట, మనము బంధువులము. ఈరోజు ఏం చేస్తున్నారట, బంధువులను ఆ సంగతిని మర్చిపోతున్నారు. అటువంటి ఆత్మీయత ఉందా? మరి గత 25-30 సంవత్సరాల కిందట చూస్తే భక్సింగ్ గారు ఆ హోలీ కాన్వకేషన్ అని పెద్ద పెద్ద కూడికలు పెట్టేటువంటి వాడు. ఆ టైంలో మరి రంగు భేదము జాతి లేకుంటే ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా అందరూ ఒకరికొకరు కౌగులించుకొని చక్కగా ప్రేమ అభ్యాతతో మరి కలిసి మరి కొత్త పాత్రలు లేకుండా ఆ రీతిగా వాళ్ళు కలిసి మెలిసి వాళ్ళు జీవించేటువంటి వారు, ఒకటే స్థలంలో కూర్చొని భుజించేటువంటి వారు. కాబట్టి అటువంటి ఆత్మీయత మరి ఆ దినాలు ఉండేటువంటిది. ఈరోజు ఈ యొక్క ఆత్మీయత ఎక్కడ కూడా కనబడట్లేదు. కారణం ఏంటిదంటే అనేకుల మధ్య అక్రమం విస్తరించి చేత అనేకుల మధ్య ఏమవుతుందట, ప్రేమ చల్లారిపోతుంది. అవుచే ఈ యొక్క సమస్యను మరి అబ్రహాము ఈ రీతిగా దీన్ని డీల్ చేస్తున్నాడు. మనము సహోదరులము, వీఆర్ బ్రదరన్స్ అని ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది. కాబట్టి మనమంతా కూడా మరి బ్రదర్స్. కాబట్టి అన్నదమ్ములు కొట్లాడుకుంటారా? ఎవరైనా కొట్లాడుకున్నారు అనుకోండి, బయట వాళ్ళు చూసి ఏమనుకుంటారు, ఈ అన్నదమ్ములు వీళ్ళ కొట్లాడుకుంటే ఇంకా మనం ఏం చేయాలా అని అనుకుంటారు. అప్పుడు 2 వ్యక్తులు కొట్లాడుకుంటే అలా ఎక్కడ పోతుందంట, 3వ వ్యక్తికి పోతుందంట. కాబట్టి మనము మన క్రైస్తవం కనుక ఇరుపొరు వారి దగ్గర మధ్యలో కానీ, లేకపోతే మన సంఘ సహవాసంలో కానీ, లేకపోతే ఇంకా బంధువుల మధ్యలో కానీ మనకు గొడవలు అనేది ఉండకూడదు. కానీ కొన్నిసార్లు సాతరైనటువంటి వాడు ఇటువంటివి తీసుకొస్తూ ఉంటాడు. అసలు ఈ గొడవలు ఎందుకు వస్తాయంట? కారణం ఏంటి? అబ్రహాము లోతు వారిద్దరు కూడా సగం వరకు సాఫీగా ప్రయాణం చేసినారు. ఎవరికి సమస్య వచ్చిందంటే వారి యొక్క దృష్టి అంతా కూడా దేవునికి వెళ్ళిపోయింది, ఆస్తి మీద దృష్టి వెళ్ళిపోయింది అన్నమాట. కాబట్టి ఎంతకాలం అయితే వారు ప్రభు వారి యొక్క దృష్టిని ప్రభు మీద దృష్టించారో అంతవరకు కూడా వాళ్ళు ఎంతో క్షేమంగా సమాధానంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అందుచే పౌలు వారు చెప్తారు, అపోస్తుల హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో రాబేటువంటి మాట చూడండి. 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్ష్య సమూహము ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు యేసు వైపు చూచుచు. కాబట్టి ఓపికతో మనం ఏం చేయాలి? పరిగెడుతూ ఉండాలి. కాబట్టి యేసు వైపు చూడాలి. మనం ఎంతకాలం అయితే మనం దేవుని వైపు చూస్తామో అప్పుడు మనకి ఎటువంటి సమస్య రాదు. ఒకవేళ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యము ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం కూడా అబ్రహాం వలె సమాధానం కొరకు మనం మరి పోరాడుతూ ఉంటాం. అబ్రహాం యొక్క జీవితంలో ఆయన యేసు వైపు చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టే ఆయన ఆ విశ్వాస యాత్రను ఆయన కొనసాగిస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నీ బంధువులను అందరినీ వదిలిపెట్టేసి రమ్మన్నాడు, నేను చూపించేటువంటి దేశానికి రమ్మన్నాడు ఆయన. కాబట్టి విశ్వాసంతో ఆ పిలుపును తీసుకొని విశ్వసించి ఆ తర్వాత మరి దేవుడు చెప్పినట్టు ఆయన నడుస్తూ వచ్చాడు. కానీ లోతు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆ జీవితంలో ఒక మాట అనుకుందాం అనుకుంటే ఆలోచన చేస్తే లోతు యొక్క జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయాడు. కాబట్టి అనుకుంటే ఈ సమస్య వచ్చింది. ఆయన అబ్రహాము ప్రయత్నం చేస్తున్నాడు. మనం అట్లాంటి మన బుద్ధి మనకు ఉండకూడదు. మనం బంధువులము, మనము వీఆర్ బ్రదరన్స్, కాబట్టి మనము సహోదరులము. కాబట్టి మనలో ఎటువంటి కలహం ఉండకూడదు, ఎటువంటి ద్వేషం మనకు ఉండకూడదు. మనం ఎట్లుండాలా? ప్రేమ ఆప్యాయత కలిగి మనం జీవించాలి.
మన క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారము అని అబ్రహాము ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి లోతు యొక్క జీవితాన్ని చూస్తే ఆయన ఆ సత్యాన్ని మర్చిపోతూ ఉన్నాడు. దీని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 2వ కారణము మనం చూసినట్లయితే ఎందుకు ఆయన మరి అబ్రహాము ఈ సమాధానం కొరకు ఏం చేసినట్ట, మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తున్నట్ట, ఆయన పలికినటువంటి మాట వీఆర్ బ్రదర్స్ అని చెప్తూ వచ్చారు. 2వ కారణము మనం చూస్తే ఎందుకు ఆయన ఆ మాట పలుకుతూ వచ్చాడంటే దేవుని యొక్క వాక్య భాగంలో ఎవరున్నారంటే అక్కడ 7వ వచనంలో రాబెట్టినటువంటి మాట చూడండి. 7వ వచనం, ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉంది. కాబట్టి ఈ కనానీయులు పెరిజీయులు ఎవరు? వీరన్యులు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు కాదు. కాబట్టి దేవుని పైన వారికి విశ్వాసం లేనటువంటి వారు, కాబట్టి విగ్రహాధికులు. కాబట్టి అందు గురించే దేవుడు అబ్రహాము ఆ మాటలు చెప్తున్నాడు. ఎందుచేత ఈ అన్యులు మనం పోట్లాడుకుంటా మనం చూస్తే అప్పుడు ఏం జరుగుతుందట, ఇతరులు చూసి అన్యులు చూసి మనం చూసి నవ్వుతూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. వీరు క్రైస్తవులు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, వాళ్ళు బయటకు వచ్చి కొట్లాడుకుంటూ ఉంటారు. ఇదేం క్రమము, ఇదేం పద్ధతి, మనమే మేలు కదా అని వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి మాట మనకొద్దు. మనం దేవుని బిడ్డలము, వీఆర్ బ్రదర్స్ అని ఆయన పదే చెప్తున్నాడు ఇక అబ్రహాం. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఏం చేయాలంటే మనం అటువంటి మనం పోట్లాడేటువంటి మరి చిన్న చిన్న వాటికి మనం మనస్పర్ధ తెచ్చుకొని పోట్లాడుతూ ఉంటే అప్పుడు ఏమవుతుందంట, సాతానికి మహిమ, దేవునికి అవమానం. కాబట్టి దేవుని నామానికి మనం అవమానం కలిగించేటువంటి బిడ్డలంగా మనం ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలా, మనం ఏం చేసినా దేవునికి మహిమనిచ్చేటువంటి మన మహిమను తీసుకొచ్చేటువంటి పనిగా మన క్రియలు అట్లా ఉండాలి. దీనికి వాక్య భాగంలో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క లోతు విషయంలో అదే మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత చక్కని అబ్రహాం ఎంత చక్కని మాట అన్నాడు, ఎంత క్రయం చెల్లిస్తున్నట్ట, సమాధానం కొరకు ఆయన ఎంత ఆలోచించాడో చూడండి. కాబట్టి మనం పోట్లాడుకుంటే దాన్ని బట్టి అక్కడ పెరిజీలు, ఆ తర్వాత కనానీయులు ఉంటారు. వారు ఏం చేస్తారంట, మన ఆస్తిని ఎత్తుకొని పోతారేమో, మన విధంగా కొట్లాడుకుంటే మన ఆస్తిని తీసుకొని వారు పారిపోతారేమో, మనం నష్టపోతాం. కాబట్టి మనం గొడవద్దు మన ఇద్దరికి. కాబట్టి మనం ఎట్లుండాలా, మన ఇద్దరం సహోదరులం. కాబట్టి మనము ఐక్యత కలిగి ఉండాలని ఆయన ఆలోచించి ఈ మాట చెప్తున్నారు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా అటువంటి వైఖరి సమాధానం కొరకు మనం వెంటాడుతూ ఉండాలి. మంచి అక్కడ ఆ దాని కొరకు ఆయన చెల్లించేటువంటి క్రయం ఏంటిదంట చూడండి. వాక్యంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటిదంట చూడండి. 8వ వచనంలో రాబెట్టినటువంటి మాట, బంధువులు కనుక నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకు వెళ్ళదును. నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టునకు వెళ్ళదునని లోతుతో చెప్పాడు. అబ్రహాం చూడండి ఎంత క్రయం చెల్లిస్తున్నాడు ఇక్కడ సమాధానం కొరకు. ఆయన సమాధానంలో ఏముందంట, ఆయన ఏం చెప్తున్నాడంట, నువ్వు ఇటువైపు వెళ్తే, నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్తే నేను రైట్ సైడ్కి వెళ్ళిపోతా, నేను రైట్ సైడ్కి వెళ్ళిపోతే నేను రైట్ సైడ్కి వెళ్తే నువ్వు లెఫ్ట్కి వెళ్ళిపో అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఛాయిస్ ఇస్తున్నాడు. వాస్తవంగా మనం చూస్తే ఇక్కడ అబ్రహాము లోతుకి ఇద్దరు చూస్తే అబ్రహామే పెద్ద, లోతు చిన్నవాడు. కాబట్టి మన దేశ సాంప్రదాయం ప్రకారం మనం ఏం చేయాలా, పెద్దవారిని గౌరవించాలా, చిన్నవారికి మనం ఏం చేస్తాం, చిన్నవారు పెద్దవారికి అయితే చెప్తూ ఉంటారో అది చిన్నవారు దానికి లోబడాలి. అది మొదటి ఛాయిస్ పెద్దవారికి ఇవ్వాలి. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేస్తాడంటే తను తగ్గించుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే లోతుకి ఛాయిస్ ఇస్తున్నాడు. కాబట్టి ఛాయిస్ ఇస్ యువర్స్. నీ ముందు దేవుడు నీ ముందు ఇంత చక్కని దేశాన్ని పెట్టాడు. కాబట్టి నువ్వు కోరుకో, ఏ దేశం ఎటువైపు వెళ్తావో, ఏ దిశకి వెళ్తావో నువ్వు కోరుకో అని చెప్పేసి ఆ కోరికను ఆయనకే అప్పచెప్పాడు. కాబట్టి ఇదేంటిదంటే అబ్రహాము లోతును గౌరవిస్తున్నాడు, అబ్రహాము లోతును ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు, లోతును కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే నాకు ఈ ఆస్తితో నాకు పని లేదు, నాకు కావాల్సింది సమాధానం, మన బంధువులం. కాబట్టి దేవుడు మన ద్వారా దేవుడు అవమానపరచబడకూడదు, దేవుడు మహిమపరచబడాలా అనేటువంటి
ఆలోచనతో ఆయన చేసినాడంటే ఆయన ఈ యొక్క చక్కని ఆలోచన కొరకు ఆయన ఇంత క్రయం చెల్లిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ టెండర్ ప్రపోజల్. కాబట్టి మొట్టమొదటిగా ఎటువంటి సమస్య అంటే అది ఏ ట్రబుల్సమ్ ప్రాబ్లం. రెండో సమస్య ఏంటి, రెండో పాఠం ఏంటిది, అది ఏ టెండర్ ప్రపోజల్. చూడండి ఎంత చక్కని ఆలోచన. మనం అట్లా ఆలోచిస్తామా? మనం ఆలోచించాం. మనం ఎట్లా ఆలోచిస్తాము? స్వయం నాకు 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 ఎప్పుడు చూసినా ఐయామ్. కాబట్టి సెల్ఫిష్ లైఫ్ మన దేవుని దగ్గర పనికిరాదు. కాబట్టి మనం ఏం చేయాలా? మనం అందరి కొరకు ఆలోచించాలి అని ప్రభు చెప్తున్నాడు. పౌలు వారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నట్టు చూడండి, ఫిలిప్పుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు వారు ఆ ఫిలిప్పులటువంటి మరి పరిశుద్ధులను ప్రోత్సాహపరచడానికి ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరిక. ఫిలిప్పు 2:4 మీలో ప్రతివాడును సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలను. ఎంత చక్కని మాట. ఇతరుల గురించి కూడా మనం ఆలోచించాలి. సో సెల్ఫిష్నెస్ అనేది మనలో ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేయాలా? మనం ఇతరుల గురించి కూడా ఒకవేళ వారి కొరకు మనం ఆలోచన చేయకపోయినా కనీసం వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు వారి సమస్య ఏంటిదో ఆ సమస్యను గుర్తించి మనం వారి కొరకు ప్రార్థించేటువంటి అవసరత మనకున్నది. కాబట్టి అబ్రహాం గారు ఎంత క్రయం చెల్లిస్తున్నట్టు ఆయన వారి మధ్య సమాధానం కొరకు ఛాయిస్ కూడా ఆయనకి ఇచ్చాడు. మన దేశ సాంప్రదాయం ప్రకారం మాత్రం పెద్దలు మరి పెద్దవారికి ఫస్ట్ ప్రాముఖ్యత, ఆ తర్వాత నెక్స్ట్ చిన్నవారికి జూనియర్కి ఇస్తారు. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే తాను తగ్గించుకున్నాడు. పోనీ ఆయన అటు పోతే నేను ఇటు పోతా, పోనీ నేను ఆయన ఇటు వస్తే నేను అటు వెళ్ళిపోతా అని తాను డిసైడ్ అయిపోయాడు. ఎంత తగ్గింపు చూడండి, ఎంత సాక్రిఫైస్ చేసుకున్నాడో చూడండి. కాబట్టి ఇది పౌలు వారు క్షమించాడు. అబ్రహాము ఆయన లోతుని గౌరవిస్తూ ఉన్నాడు. అరే నా తమ్ముడు అని గౌరవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రెండోది నా బంధువు అని ఆయన గుర్తించినాడు. మూడోది మనం చూసినట్లయితే మరి ఆయన ఆ కోరిక, ఆయన చాయిస్ అనేది ఆయనకు అనుకరిస్తూ వచ్చాడు. కాబట్టి మనకు ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా ఇతరుల గురించి కూడా మనం ఆలోచన కలిగి ఉండే బాధ్యత మనకున్నది. మన సంఘ సహవాసంలో ఎవరైనా మరి ఏదైనా ప్రాబ్లంలో ఉంటే వారి కొరకు మనం దర్శించాలి, ప్రార్థన చేయాలా, ఆ తర్వాత పలకరియాలా, ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఒక సంఘంగా మనం కట్టబడ్డాం. కాబట్టి ఒక సంఘానికి చెందినటువంటి వారు. కాబట్టి మనం ఇటువంటి వైఖరి కలిగి జీవిస్తే మనం ఎటువంటి సాక్ష్యం కలిగి ఉంటామంటే ఈరోజు మనం అబ్రహాంకు ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ముఖ్యంగా మనది ఈయన ఏం చేశాడంట మూడోదిగా మనం చూసినాయి. దీంట్లో ఏం కనపడతామంటే ఆ 5వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంట, అబ్రహాం చూడండి 13వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఏమంట, మనము బంధువులము. కాబట్టి అంటే ఎందుకనే మాట, ఆయన అబ్రహాము లోతును ప్రేమిస్తున్నాడు. రెండోది ఏం తెలియజేస్తుందంటే ఆయన గౌరవిస్తూ ఉన్నాడు. మూడోది ఏం చేస్తున్నాడంటే ఆయన క్షమిస్తున్నాడు. కాబట్టి క్షమించేటువంటి బాధ్యత మాకు. కాబట్టి అందుకే పౌలు వారు చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంట, మరి పౌలు వారు ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఎఫెసీలో ఉన్నటువంటి ఆ సంఘానికి పరిశుద్ధులకు హెచ్చరిస్తున్నాడు. ఏమని చెప్తున్నట్ట, ఈ మర్మము గొప్పది, అయితే నేను చెప్పుచున్నాను, ప్రతి పురుషుడును అది కాదు 4వ అధ్యాయం 32వ వచనం. దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. కాబట్టి క్షమించుకునే బాధ్యత మనకుంది. ఒకరికొకరు క్షమించుకోవాలి. కాన్ఫ్లిక్ట్స్ అనగా సమస్యలు ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. లోకం కాబట్టి, మన మనుషులం కాబట్టి ఇట్లాంటివి వస్తుంటాయి. కానీ వచ్చినప్పుడు మనం చేయాలంటే దాన్ని క్షమించుకునేటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి ఇది ఎప్పుడు వస్తుందంట, మనం నిజంగా దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమ మనలో ఉంటే, నిజంగా మనం ఆత్మీయమైన జీవితం మనలో కలిగి ఉంటే మనం ఖచ్చితంగా ఇటువంటి వైఖరి మనం కలిగి ఉంటాం. లేదంటే మన జీవితంలో ఆత్మీయత అనేది కనబడకుండా
మనము దేవుని బిడ్డమని అటువంటి సాక్ష్యాన్ని మనము పొందుకోలేము. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో అబ్రహాం ఏం చేస్తున్నాడంట, ఆయన ప్రేమిస్తున్నాడు, లోతును గౌరవించాడు, ఆ తర్వాత క్షమించాడు. కాబట్టి మనం కూడా క్షమించాలా, ఆ తర్వాత దాన్ని తిరిగి మనము మళ్ళీ ఏం చేయాలి, మనము మనసులో దాచిపెట్టుకోవాలన్నా, మనసులో ఏం చేయాలి, మనము తీసేసుకోవాలి దాన్ని యూ షుడ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్, ఈ రెండు ఉండాలి. మనం ఫర్గివ్నెస్ ఉండాలా, ఫర్గెట్ మర్చిపోవడం కూడా నేర్చుకోవాలి, అది కూడా ఉండాలి. కాబట్టి బ్యాంకులో దాచిపెట్టుకున్నట్టు మన మనసులో దాచిపెట్టుకొని నువ్వు అట్లా చేసినావు కదా, నువ్వు ఇట్లా చేసినావు కదా, నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా ఈ మాట అంటావు అని మనసులో పెట్టుకోవడం కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా ప్రభు నేను ఎలా క్షమించాడో అలాగ మనం క్షమించాడు. ఒకరు మనం క్షమిస్తే అప్పుడు మనకి ఏం జరుగుతుందంట, మత్తయి సువార్తలో ప్రభువారు చెప్పినారు 6వ అధ్యాయము 14వ వచనం, మీరు మనుషుల అపరాధమును క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించబడు. మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయిన ఎడల మీ అపరాధమును క్షమింపబడదు. కాబట్టి మనం క్షమిస్తే క్షమించబడతారు, మనం క్షమించకపోతే మన అపరాధం కూడా మనతోనే ఉంటాయి. అప్పుడు టైం వచ్చినప్పుడు ప్రభు అడుగుతాడు, అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు లెక్క చెప్పవలసినటువంటి వారు. కాబట్టి ప్రభు మనల్ని ఏదైతే క్షమించాడో ఆ రీతి మనం క్షమించేటువంటి వారు ఉందని ప్రభు కోరుతూ ఉన్నాడు. క్షమిస్తున్నామా, మన తోటి సహోదరులను క్షమిస్తున్నామా? అప్పుడే జనవరి మాసం అయిపోయింది, ఫిబ్రవరికి వచ్చేసాం, దినాలు గతించిపోతూ ఉన్నాయి. మనకు ఆత్మీయ వైఖరి అనేది ఎలా ఉందో ఒకసారి మనము పరీక్షించుకునేటువంటి బాధ్యత మనకుంది. ఆ తర్వాత మూడు చూడండి, ఇది మరి టెండర్ ప్రపోజల్. ఆ తర్వాత మూడోది ఏ ట్రాజిక్ ప్లాన్. చూడండి ఆ ప్లాన్ ఏంటంటే అది ఆ ప్రణాళిక ఏం చేసిందంటే చూడండి, విషాదకరమైనటువంటి ప్రణాళిక ఏంటిదంటే అది మత్తయి క్షమించే ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. మూడు విషయాలు కనపడతా ఉన్నాయి ఇక్కడ. లోతు ఏం చేశాడంట, కళ్ళు పైకెత్తి చూశాడంట. ఆ స్థలం అంతా కూడా ఎట్లా కనిపించిందంట ఆయనకు, యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు అది ఎట్లా ఉందంట, యెహోవా తోట వలె. రెండోది నీళ్లు పారు దేశము ఉండెను. చూడండి, కాబట్టి ఎక్కడ చూసినా పచ్చదనమే, ఎక్కడ చూసినా నీళ్ళే, సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి. చాలామంది సిటీలో గొడవలు ఎక్కడ, లేడీస్కి గొడవలు ఎక్కడ వస్తుంది సార్, ఈ వాటర్ దగ్గరనే వస్తాయి. నేను చాలామంది చూశాను, నువ్వు మూడు బిందెలు పట్టుకున్నావు అంటే నేను 2 బిందెలు దొరికినాక నా పరిస్థితి ఏంటిది, ఆ ఒక్క బిందె కోసం గొడవలు చేస్తూ ఉంటారు. ప్రభునందు పిల్లగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఈ కన్ను దృష్టిలో మనం చూసుకోవచ్చు. లోతు ఏం చేశాడంటే కళ్ళెత్తి చూశాడు, మైదానం పచ్చ కనపడతా ఉంది, ఎక్కడ చూసినా గ్రీనిష్ సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి అక్కడ. దాన్ని చూసి ఏమైపోయినా అట్రాక్ట్ అయిపోయాయి. కాబట్టి అట్రాక్షన్ ఈజ్ వెరీ డేంజరస్. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ అట్రాక్షన్కి మనము స్థానం ఇవ్వదు. వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్, వీ షుడ్ నెవర్ గివ్ ప్లేస్ టు ద సైట్. కాబట్టి అప్పుడు యొక్క లోతు దాన్ని చూసి ఆకర్షింపబడ్డాడు. ఆ తర్వాత ఆకర్షణ బట్టి ఏమైపోయాడంట, ఆయన ఆ సొదొమ గొమొర్రాను ఎన్నుకున్నాడు. అరే ఇక్కడ ఉంటే నా పొలము ఇంకా బాగుపడుతుందేమో అనుకున్నాడు, ఇంకా పంటలు ఎక్కువ వస్తాయేమో అనుకున్నాడు, ఇంకా నా ఆస్తి పెరిగిపోతుందేమో అనుకున్నాడేమో. కానీ ఆ సైట్ని బట్టి ఏమైపోయిందంట, ఆ దృష్టిని బట్టి, ఆ నేత్రాశను బట్టి ఏమైపోయిందంట, ఆ సొదొమ గొమొర్రాను ఎన్నుకున్నాడు. అక్కడ పోయి చూస్తే ఎట్లా ఉందంట, అందరూ కూడా భ్రష్టులు అయిపోయినారు. కాబట్టి అక్కడ పోవటం వల్ల ఏం జరిగిందంట, 2వ పేతురు 2వ అధ్యాయంలో రాయబెట్టినటువంటి మాట. అక్కడ చదవండి, 2వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు చదివితే లోతు ఎంత నష్టపోయాడో చూడండి.
ప్రశాంతంగా ఉంచుటకై ఆ, వాటికి నాశనం విధించి ఆ, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుల లోతును తప్పించను. చూడండి కిందికి వస్తే ఆ నీతిమంతుడు ఆ, వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి ఆ, వారి అక్రమమైన క్రియల విషయంలో ఆ, దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచు అప్పుడు గుర్తు చేసుకున్నాడు, అయ్యో ఎందుకు వచ్చాను అబ్బాయి. కాబట్టి దేవునికి వాక్యానుసారంగా నేత్రాశ అనేది చాలా అది డేంజరస్ అన్నమాట. అవ్వ పాపంలో ఎట్లా పడిపోయింది? ఏం చూసి? ఆ పండును చూసి, పండును చూపిసరికి ఆ పండుగ అట్రాక్ట్ అయిపోయింది. పండుగ ఎవరైనా అట్రాక్ట్ అవుతారంటే ఏదైనా గోల్డ్కి అట్రాక్ట్ అవుతారు కానీ వాల్యుబుల్ థింగ్స్కి. ఈ అవ్వగారు ఏం చేసినట్ట ఈ పండుగ అట్రాక్ట్ అయిపోయింది. ఇది చాలా విచిత్రం ఉంటుంది. ఒక్కసారి ధ్యానం చేస్తే మరి పండుగ ఎట్లా అట్రాక్ట్ అయిపోయింది? చూడండి, ఆమె కాకుండా ఈ లోకంలో అంతా కూడా పాపం తీసుకొచ్చేసి అవి చేసిన పనికి ఈరోజు మనం నిర్వహిస్తున్నాము. కాబట్టి మొదటి యోహాను రాష్ట్ర పత్రిక అక్కడ శరీరాశ నేత్రాశ. కాబట్టి నేత్రాశ చాలా డేంజరస్. కాబట్టి మనం శిష్యుడు డబ్బులు చూసి ఆకర్షింపబడ్డాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. డబ్బుకు ఆశపడి ఆ డబ్బులు చూడగానే అక్కడ అట్రాక్ట్ అయిపోయాడు, ప్రభు నమ్మేశాడు. చూడండి, లాస్ట్కి ప్రాణాన్ని కోల్పోయాడు. కాబట్టి దేవునికి వాక్యానుసారంగా అయితే అబ్రహాము దేని వైపు జీవిస్తూ వచ్చాడంటే ఆయన దేవుని యొక్క వాక్యానుసారంగా చూస్తే దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడ్డాడు, దేవుని యొక్క మాటపై ఆధారపడ్డాడు, దేవుని యొక్క చిత్తంపై ఆధారపడ్డాడు. చూడండి, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమి ఇచ్చాడంట? ఆది కాండము 12వ అధ్యాయం 7వ వచనంలో రాబెట్టినటువంటి మాట. ఏమిస్తానంటే ఈ దేశం ఇచ్చేస్తాను. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ డిస్ట్రిక్ట్. ఈ దేశంలో నీకు ఇచ్చేస్తాను అంటే ఆ మాటను నమ్మినాడు అబ్రహాం. ఆ మాటను బట్టి ఆయన ఏం చేశాడంటే, ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నేను కుడికి వెళ్తే నువ్వు ఎడమకు వెళ్ళు. మనం బంధువులము అన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క సమాధానం కొరకు అనబెట్టాడు. కాబట్టి మనకు ఆ విశ్వాసం ఉందా? దేవుని యొక్క మాటపై మనకు విశ్వాసం ఉందా అనేది మనం పరీక్షించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన ఎక్కడ నివసించాడంట? దేవుని యొక్క వాక్యానుసారంగా ఆది కాండం 13వ అధ్యాయము ఎక్కడ నివాసం ఏది కోరుకున్నాడంట ఆయన? చూడండి, 13వ అధ్యాయము 12వ వచనం. అబ్రహాము కానానులో నివసించాడు. లోతు ఏం చేసినట్ట? మైదానం ఉన్న పట్టణంలో ప్రదేశంలో కాపురం, సొదొమ గొమొర్రా దగ్గర గుడారం వేసుకున్నాడు. కాబట్టి అబ్రహాము చక్కగా ఆ కానాను ఏర్పరచుకున్నాడు. అవుంచే సమృద్ధిగా సేఫ్గా క్షేమంగా ఉన్నాడు. లోతు సొదొమ గొమొర్రాను ఎన్నుకున్నాడు, నష్టపోయినాడు. ఆయన భార్యను ఉప్పు స్తంభం అయిపోయింది, ఆస్తి పొడగొట్టుకున్నాడు, విశ్వాసం నుంచి తొలగిపోతూ వచ్చినాడు. ఎంత నష్టం తెచ్చుకున్నాడు చూడండి. కాబట్టి ఈరోజు మనం మొత్తం ఎన్ని చూసినాము? 3 విషయాలు చూసినాం. నెంబర్ 1 ఏం చూసినాం మనము? ఏ ట్రబుల్ సమ్ ప్రాబ్లం. 2వ టీ ఏం చూసినాం మనము? టెండర్ ప్రపోజల్. టీ అన్ని టీ ఉంటాయి చూడండి. 3వ ఏం చూసినాం మనము? ఏ ట్రాజిక్ ప్లాన్. చూడండి, విషాదకరమైనటువంటి ఆలోచన చిత్తం. చూడండి, విషాదకరమైనటువంటి ప్రణాళిక. ఆయన ప్రణాళిక అట్లా ఉన్నది. కానీ అబ్రహాం యొక్క ప్రణాళిక ఎట్లా ఉంటుంది? దేవునిపై ఆధారపడుతుంది. వచ్చే ఆయన క్షేమంగా ఉన్నది. కాబట్టి పిల్లల బలలో పాల్పొందుకుంటూ ఈరోజు మన ఆత్మీయత ఎట్లా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి. ప్రేమ కలిగి జీవిస్తున్నామా? ఇతరులతో ఐక్యత కలిగి జీవిస్తున్నామా? సంఘ సహవాసంలో ప్రేమ కలిగి నడుస్తున్నామా? ప్రభు ఎఫ్ఎస్సీ రాష్ట్రపత్రికలో దీనికి వాక్య భావన ముందే రాసిపెట్టాడు. లోకన్యుడు కరుణాహృదులై ఒకరినొకరు క్షమించుకున్నాడు అన్నాడు. క్షమించుకుంటున్నామా అని ప్రశ్న వేసుకుంటాం. లేనట్లయితే దగ్గర సరి చేసుకొని ఆతతో బలలో మనము పాల్పొందాం.